ఓ యదురాజా, సర్పాన్ని చూసి నేను ఒక విషయం గ్రహించాను. అది ఏమంటే దాని జీవనం, ఏకాంతవాసం నాకు పాఠం నేర్పాయి. పావును కూడా చూసి మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి. అందుకని సన్యాసి సర్పం వలె ఏకాంతంగా సంచరిస్తుండాలి. అది కనీసం కప్పకి ఎలికకి కూడా తెలియకుండా పాకుతుంది దాన్ని పట్టుకోవడానికి, తెలుసునా? తర్వాత 10 మందితో కలిసి జీవించరాదు. ఫస్ట్ ప్రిన్సిపల్. చూడండి, ఆశ్రమం పెట్టడం ఎంత తప్పు అనేది దీంట్లో కూడా రుజువు అవుతోంది. నా దురదృష్టం. సరే కానీ వదిలి. 10 మందితో కలిసి జీవించరాదు. మఠాలు ఆశ్రమాలు వ్యర్థం. ఇక్కడ చేరిన కానించి ఏమొస్తున్నాయిరా? ముచ్చట్లు, రాజకీయాలు, పాలిటిక్స్, గ్రూపులు. అవునా కాదా చెప్పండి? ఎవరు ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుతున్నది ఇక్కడ? ఏమంతే అది ఎత్తుకెళ్ళిపోదామని. నేను గట్టిగా మాట్లాడుతున్నాను అనుకోకండి. అసలు వచ్చిన పని ఏమిటి, మనం చేస్తున్న పని ఏంటి? 10 మంది చేరిన కానీ ఇదే రాజకీయం. నేను అన్నది అదే. మీ గుణాలు అవతల వాడికి అంటిస్తారని. నిజంగా వచ్చిన వాడిని కూడా చెడగొట్టేవారు మీరు ఊరుకోరు.